హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 195 భాగాలు. కిషోర్ గారి నంబర్ చూసి ఇప్పుడే కదా మాట్లాడాను, మళ్ళీ ఫోన్ చేశారేంటి అనుకుంటూనే ఫోన్ తీసుకుని పక్కకెళ్ళింది మనస్విని. హలో అనగానే, మను నేనమ్మా, అమ్మని. చెప్పమ్మా, ఇందాకేగా మాట్లాడింది, మళ్ళీ చేసావేంటి అని అడిగింది. ఏం లేదు బంగారం, ఇందాక మీ మామయ్య గారి పేరు విజయరాఘవ భూపతి, మీ అత్తయ్య పేరు మీనాక్షిదేవి అన్నావు కదా. అవునమ్మా, కానీ మీ అత్తయ్య గారి పేరు గాయత్రీదేవి, మామయ్య గారు ఆనంద్ కదా. నవ్వి, లేదమ్మా, గాయత్రి అత్తయ్య ఆనంద్ మావయ్య, రామ్ వాళ్ళ అమ్మా నాన్న. మీ అల్లుడి గారికి పేరెంట్స్ మాత్రం విజయరాఘవ భూపతి, మీనాక్షిదేవి. అలాగా, ఏమ్మా అలా అడుగుతున్నావేంటి? ఏం లేదమ్మా, ఇంతకీ మీ మావయ్య గారు ఎక్కడున్నారు? లేరమ్మా, ఆయన చనిపోయారు అనగానే ఇద్దరూ షాక్తో ముఖాలు చూసుకున్నారు కిషోర్ శారదలు. కిషోర్ మనసులో, చూడండి కిషోర్ గారు, మీ చెల్లెల మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మీ చెల్లెల్ని మీలాగే చూసుకుంటాను. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీరేం మాట్లాడినా మేము వింటాం అంటూ ఎంతో సౌమ్యంగా మాట్లాడిన విజయరాఘవ భూపతి కళ్ల ముందు మెదులుతుంటే అప్రయత్నంగా కిషోర్ కళ్లల్లో కన్నీళ్లు చేరాయి. మరి మీ అత్తయ్య గారు? మను, నిన్నేనమ్మా అడిగేది. మీ అత్తయ్య గారు ఎక్కడున్నారు? భారంగా నిట్టూర్చి, అదో పెద్ద కథమ్మా అంటూ జరిగిందేంటో 2 ముక్కల్లో పూర్తిగా చెప్పేసింది మనస్విని. అంటే మీ అత్తయ్య గారు ఇప్పుడెక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు. ఆవిడ్ని తలుచుకుంటే చాలా బాధేస్తుందమ్మా. నిజంగానే కన్నవాళ్ళని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి ప్రాణంగా ప్రేమించే భర్తను చెప్పగలదా? అక్కడేదో జరిగింది. అదేంటో తెలియకుండా అందరూ ఆమెను దోషిని చేసి జైలుకి పంపించారు. ఎక్కడుందో ఎలా ఉందో ఎవ్వరికీ తెలీదు. అప్పట్నుండి అభిని గాయత్రి గారే పెంచి పెద్ద చేశారు. ఆనంద్ మావయ్య కూడా ఆ రోజు జరిగిన గొడవలో కోమాలోకి వెళ్లి ఇన్నేళ్ల తర్వాత ఈ మధ్యనే కోమాలో నుండి బయటకొచ్చారు. అయినా ఉన్నట్టుండి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావమ్మా అని మను అడిగితే ఏడుపు దిగమింగి, ఏం లేదు తల్లి, నువ్వు పేర్లు మార్చి చెప్పేసరికి అర్థం కాలేదు. సరే ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది శారద. ఏవండి, మన మీనా ఇప్పుడెక్కడుందో ఎవరికీ తెలీదంటున్నారండి. అసలు తను ప్రాణాలతో అని శారద అనబోతుంటే గట్టిగా, నా చెల్లెలికేం కాదు, తనెక్కడో చోట బతికే ఉండుంటుంది. కాని విధి ఎంత చిత్రమైంది చూసావా శారద? ఏ ఇంటికి నా చెల్లెలు వెళ్ళిందని తనని ఇన్నేళ్లు దూరం పెట్టానో అదే ఇంటికి కోరి మరీ నా కూతుర్ని పంపించాను. ఇప్పుడున్న ఆలోచన ఆ రోజు ఉండుంటే నా చెల్లెలు నా కళ్ల ముందే ఉండేదేమో అంటూ బాధపడ్డారు కిషోర్ గారు. గాయత్రితో మాట్లాడటంలో పడిన అభిరామ్ ఏమరపాటుగా ఓ స్తంభానికి ఆనుకుని అభిని తేరిపారా చూస్తున్న మనుని చూడగానే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. ఏం లేదన్నట్టు తలూపి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, సరేమా ఫ్రెష్ అయి వస్తానంటూ తన వెనకే వెళ్ళాడు అభిరామ్. వాళ్ళని చూసి రామ్ నవ్వుతుంటే, ఏంట్రా నువ్వు ఫ్రెష్ అవ్వవా? వాడికంటే పెళ్ళయింది, వాళ్ళ ఆవిడ వెయిట్ చేస్తుందని వెనకాలే వెళ్ళిపోయాడు. నాకంత అవసరం లేదు. ఫ్రెష్ అవ్వకపోయినా హ్యాపీగా బెడ్ మీద వాలిపోతా. గాయత్రి భుజం మీద చెయ్యి వేసిన యశు, ఆ పెళ్ళేదో తొందరగా చేసుకుంటే నీకోసం కూడా ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు కదా బావా అని సాగదీసింది. కోపంగా, వద్దులే, ప్రస్తుతానికి నా కోసం ఎవ్వరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏరా, లైఫ్లో పెళ్లి చేసుకోవా? అలా అంటున్నావేంటి అని గాయత్రి అంటే, అలా అడగత్తయ్యా, పెళ్ళంటే చాలు రన్నింగ్ రేస్ చేస్తున్నాడు మీ అబ్బాయి. యశుని తినేసేలా చూస్తూ, మమ్మీ పెళ్లి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాలే. అదేంటి బావా, నీ ఏజ్ ఆల్రెడీ 27, ఇక పెళ్లి చేసుకోకపోతే ఎలా? ఏమంటారత్తయ్యా? నిజమేరా, నీతో పాటు పుట్టిన మీ అన్నయ్య ఈరోజో రేపో గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం రేవులో తాటి చెట్లా పెరిగావు తప్ప పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నావు. శర్మగారికి మంచి సంబంధం చూడమని చెప్తాను. వైశాలి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా కలిపి చేసేస్తానని గాయత్రి అంటే, గుడ్లు తేలేసిన యశస్విని, అతయ్య నిజంగానే బావకి పెళ్లి చేస్తారా? అదేంటి యశు అలా అంటావు? ఇప్పుడు నువ్వేగా
తొందరగా తనకి పెళ్లి చేయమని చెప్పావు? ఏడుపు గొంతుతో, అందుకని మరో అమ్మాయిని వెతుక్కుంటారా? పెళ్లి చేయాలంటే అమ్మాయిని వెతకాలి కదమ్మా. మెరిసే కళ్ళతో, ఈ పిచ్చి వీళ్ళని ఎలాగైనా డైవర్ట్ చేయాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్న రామ్, మమ్మీ అర్జెంటుగా సంబంధం చూడు, వైషు పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరిగిపోవాలి అని తిక్క కుదిరిందా అన్నట్టు యశుని చూసి వెళ్ళిపోతుంటే, పో అత్తయ్యా, నేను నీతో మాట్లాడను అని ఏడుస్తూ వెళ్తుంది యశు. చూడబోతే ఈ పిల్లకి వీడంటే చాలా ఇష్టమున్నట్టుంది. వీడేమో కావాలని ఏడిపిస్తున్నాడు. వీలు చూసుకుని వాళ్ళ నాన్నగారితో ఒకసారి మాట్లాడాలని నవ్వుకుంది గాయత్రి. రాజేంద్ర, కార్తీక అమావాస్యకి కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. అమావాస్య గడియలు నిండకముందే రామ్తో ఆ నిధిని తెరిపించాలి. కాని ఎలా? మనం చెప్పగానే తెరవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు. అన్నదమ్ములిద్దరూ అసాధ్యులు అని మార్తాండ అంటుంటే, నిజమే నాన్న, మనం తెరవమంటే వాడేం తెరవడుగా, దానికేం చేద్దాం అన్నాడు ధనుంజయ. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది ధను. ఆ బలహీనతనే మనం ఆయుధంగా చేసుకుని మన పని సాధించుకోవాలి. నిజమే నాన్న, కాని వాడి వెనుక ఆ కృష్ణగాడున్నాడు. వీడు చల్లని చంద్రుడైతే వాడు బగబగమంటే సూర్యుడు లాంటివాడు. పైగా వాడికిప్పుడు వాళ్ళిద్దరికీ నిధిని తెరిచే అర్హత ఉందని కూడా తెలిసిపోయింది. తమ్ముణ్ణి అంత తేలిగ్గా విడిచిపెడతాడా? గట్టిగా నవ్వుతున్న మార్తాండా, పిచ్చివాడా, చెప్పాను కదరా, ఒక చిన్న బలహీనత ఇద్దరినీ మన గుప్పెట్లో బంధించేలా చేస్తుందని. ఏంటా బలహీనత రాజేంద్ర అని మార్తాండ అడిగితే, కర్కశంగా నవ్వుతున్న రాజేంద్ర, మను, మనశ్విని అనగానే ఇద్దరూ షాక్తో రాజేంద్ర వైపు చూస్తుండిపోయారు ధనుంజయ, మార్తాండలు. మనునా? అవును ధను, అది నిన్ను కొట్టి అవమానించింది మర్చిపోయావా? దానికి ప్రతీకారం తీర్చద్దా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆ కృష్ణగాడికి అదంటే ప్రాణం. దానికోసం ఏమైనా చేస్తాడు. అది మన గుప్పెట్లో ఉంటే ఇక అభి, రాములు మన మాడించినట్లు ఆడతారు. అంటే ఇప్పుడు అమ్మాయిని మనం అంటూ ఆగిపోతే, రాజేంద్ర ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎత్తుకురావాలి అన్నాడు రాజేంద్ర. సైలెంట్గా వచ్చి బెడ్ మీద బోర్లా వాలిపోయిన మనుకి అభిరామ్ తన వెనకే వచ్చి తన మీద పడుకోవడంతో అభి వెయిట్ ని గెయిన్ చేయలేక, అభి ఏం చేస్తున్నావు? లే, కష్టంగా ఉంది అంది. ఎందుకు కష్టంగా ఉందో? ఎందుకేంటి, నువ్వేమైనా తక్కువ వెయిట్ అనుకున్నావా? ముందు లే అభి, కష్టంగా ఉంది. అనాచ్ఛాదితంగా కనిపిస్తున్న ఆమె వేపు మీద పెదవులతో రాస్తూ, మరి నైట్స్ బానే మోస్తున్నావు కదే, అప్పుడంటే నువ్వు పూర్తిగా నా మీద ఇలా పడ్డావు. అబ్బా ప్లీజ్ అభి లే అంటుంటే నవ్వుతూ పక్కకి దొర్లి మనుని తన మీదకి లాక్కుని, అందుకే నన్ను హ్యాండిల్ చేయాలంటే ఈ వెయిట్ సరిపోదు, బాగా తిని ఇంకొంచెం లావ్ అవ్వవే అంటే తన నడుముని పిడికిట్లో బంధించి, ఇది చూడు, మరీ పిడికిడి కూడా లేదు, ఇలా ఉంటే ఎలా అంటూనే తనని తడుముతున్నాడు అభిరామ్. నవ్వుతూ తన గుండెల మీద గెడ్డం పెట్టి, ఎలాగైతేనేం నిన్ను మోస్తున్నాను కదా. ఎక్కడ మోస్తున్నావు? నీ వేటికి భయపడి నువ్వెక్కడ అణిగిపోతావోనని నేనే నీ మీద బరువు వేయకుండా చూసుకుంటున్నా. దిగాలుగా పైకి లేచి, అంటే నా వల్ల నువ్వు సుఖపడవట్లేదా అభి అని అడిగింది మను. తనన్న మాటకి షాక్గా పైకి లేచి, చిచి అవే మాటలు, నేను నిన్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అంటే నిన్ను సరిగా సుఖపెట్టట్లేదనే కదా. అమ్మ తల్లి, నేనన్నది నువ్వు కొంచెం వెయిట్ పెరగమని, దానికి ఇన్ని అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. కావాలంటే నువ్వు పెరక్కపోయినా పర్లేదు, నాకు ఇలా ఉన్నా బానే ఉంటావు. ఆ మాటకి నవ్వుతూ తన వైపు చూడగానే, అమ్మయ్యా నవ్వేశావా, ఈ మాట పట్టుకొని ఎన్ని రోజులు నాతో మాట్లాడడం మానేస్తావో అనుకున్నాను. చాలే, నేనేమైనా చీటికి మాటికి అలిగి కూర్చునే దానిలా కనిపిస్తున్నానా? అలిగి కూర్చోవు, మౌన యుద్ధం చేస్తావు, అదే నా బాధ. నువ్వు మాట్లాడడం మానేస్తే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది అనగానే చిరుకోపంగా భుజం మీద చరిచి, పో అభి అంటే, అది సరేగాని ఉన్నట్టుండి డల్గా వచ్చేసావేంటి అని అడిగాడు అభిరామ్. సన్నగా నవ్వి, ఏం లేదు అంటే తన చేయి పట్టుకుని మీదకు లాగి తనతో సహా బెడ్డెక్కి ఆనుకుంటూ, నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? చెప్పు, ఏమైంది? మమ్మీతో మాట్లాడుతుంటే నీకు గాని జెలస్ గాని వచ్చేసిందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు. అత్తయ్యతో మాట్లాడితే నాకెందుకు జెలసి? మరి ఇంకెందుకు సైలెంట్ అయిపోయావు? ఒక్క మాట అడుగుతాను, ఏమన్నావు కదా? అడుగు. గాయత్రి అత్తయ్యతో అంత సరదాగా ఉంటావు కదా, మరి నీకెప్పుడు మీ అమ్మ గుర్తురాలేదా అభి అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు అభిరామ్. చెప్పబి, పాపం
పెద్దత్తయ్య గారు కూడా నిన్ను అలానే దగ్గరికి తీసుకోవాలని ఎంతో అనుకుంటూ ఉంటారు కదా. ఎక్కడున్నారో ఏంటో ఒక్కసారి కూడా నీకు తెలుసుకోవాలనిపించలేదా? ఆవిడ తప్పు చేసిందో చెయ్యలేదో అనేది తెలీదు, కానీ నీ కన్నతల్లి ఎవరు అంటే నువ్వు చెప్పే పేరు ఆవిడదే. ఒక్కసారి, కేవలం ఒక్కసారి ఆవిడ ఎక్కడుందో తెలుసుకోవచ్చుగా అభి. 20 సంవత్సరాలైన వాళ్ళందరికీ దూరంగా ఉంటుందంటే ఆవిడ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. హెడేక్గా ఉంది మను, వెళ్ళి వేడివేడిగా టీ తీసుకురా. అది కాదభి, మను చెప్తున్నాను కదా టైర్డ్ అయ్యానని అనడంతో కోపంగా ఒక చూపు తన వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. అలానే బెడ్ డెక్కికి ఆనుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు అభిరామ్. బావా బావా అంటూ తలుపులు బాధేస్తున్న యశు దెబ్బకి స్నానం చేయడానికి వెళ్ళినవాడు కాస్త ఏమైందో ఏంటోనని కంగారుగా స్నానం ముగించి నడుముకి టవల్ చుట్టుకుని ఫాస్ట్గా వచ్చి డోర్ ఓపెన్ చేశాడు రామ్. ఇంతసేపు ఏం చేస్తున్నావు బావా అని కోపంగా అడిగింది యశు. అసహనంగా, ఇది అడగడానికి పిలిచావా నన్ను? కాదు అంటూ తనని ఒక తోపు తోసేసి లోపలికొస్తుంటే తన తోసిన తోపుకి ఒక రౌండ్గా తిరిగి, ఏయ్ తింగరి, డైరెక్ట్గా లోపలికొస్తున్నావేంటి? నీ పర్మిషన్ తీసుకుని రావాలా? అవును, ఎందుకంటే ఇది నా రూమ్. తొక్కేం కాదు, కొద్ది రోజులు మాత్రమే నీది, తర్వాత మనిద్దరిది. ఏంటి? అతని మెడ చుట్టూ ఉన్న తన టవల్ పట్టుకుని దగ్గరికి లాక్కొని, అవన్నీ తర్వాత. ఏంటి అత్తయ్య ఏదో సంబంధం అంటే పల్లీకిలిస్తున్నావు? అవును, ఏ పెళ్లి చేసుకోవద్దా? చేసుకో, అది నన్నే చేసుకో. కాదు కూడదని ఇంకోదాన్ని చేసుకున్నావంటే దాన్ని నిన్ను ఇద్దరిని కలిపి చంపేసి నేను కూడా చస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ యశు బెదిరించే రకం కాదు, చేసి చూపించే రకం. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నాకు నువ్వంటే ఇష్టం. నీకిష్టం లేకపోయినా నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. కాదని ఇంకొకదాన్ని మొహం చూశావంటే, పోనీలే మా బావ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, నేనేమైనా పర్వాలేదు అనుకునేంత త్యాగగుణం నాకు లేదు. నేను నిన్ను ప్రేమించింది నిజం. నా ప్రేమేంటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి కావాలని అత్తయ్య ముందు యాక్టింగ్ చేస్తున్నావా? నోరు మూసుకుని అత్తయ్య మళ్ళీ పెళ్లి అందంటే నన్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అని చెప్పాలి. అర్థమైందా? యశు చేతుల్ని విదిల్చి కొట్టి, ఏంటే బెదిరిస్తున్నావా? నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాలా? చెప్పకపోతే ఏముంది? చిన్న బావ నన్ను రేప్ చేశాడు, నాకెలాగైనా న్యాయం చేయండి అని మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఏడుపు ఏడ్చానంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అనగానే, ఏంటి నేను నిన్ను రేప్ చేశానని చెప్తావా? హా, 3 నెలల కడుపని కూడా చెప్తా. నా గురించి తక్కువ అంచనా వేయకు. నేనస్సలు మంచిదాన్ని కాదు. కాబట్టి నీతో పెళ్ళంటే ముందు భయమేస్తుంది. మూసుకొని నీ బెదిరింపులకు నేను భయపడే రకాన్ని కాదు అని వెనక్కి తిరగగానే కోపంగా రామ్ని బెడ్ మీదకి ఒక్క తోపు తోసేసి తల మీదకి చేరిపోయింది యశు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి కిషోర్ శారదాలకు మీనాక్షి గురించి నిజమంతా తెలిసిపోయింది. తనెక్కడుందో ఏంటో ఎవ్వరికీ తెలియదనగానే తెలియకుండానే ఇద్దరూ బాధలో మునిగిపోయారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేస్తారా? ఏమో చూద్దాం. అలానే వీళ్ళ కథ చూస్తున్నారుగా, తననే పెళ్లి చేసుకోమని పట్టుబడుతుంది యశు. మరి అతనికి తన మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.